అందరికీ నమస్తే అండి. లక్ష్మీ పాలంకి ఛానల్కి స్వాగతం. బెండకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: పావు కేజీ బెండకాయలకి 6 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 8 ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు, తగినంత ఉప్పు. ముందుగా పొయ్యి వెలిగించి మూకుడు పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుని బెండకాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇంకొక పొయ్యి వెలిగించుకుని చిన్న మూకుడు పెట్టుకుని పోపుకు సరిపడా నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఇందాకలు చెప్పుకున్న పోపు దినుసులన్నీ అందులో వేసి వేయించుకోవాలి. ఇందులో కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి. ఇంగు కూడా కొంచెం వేసుకోవాలి. ఈ వేగిన బెండకాయలలో కొంచెం చింతపండు పులుసు వేసుకుని పొయ్యి కట్టేసుకోవాలి. చల్లారిన పోపులో సగం పోపు తీసుకుని ఒక్కసారి బరకగా మిక్సీ తిప్పుకున్న తర్వాత వేగిన బెండకాయ ముక్కలన్నీ అందులో వేసుకుని సరిపడా ఉప్పు వేసుకుని ఒక్కసారే మిక్సీ తిప్పుకోవాలి. ఎక్కువ మిక్సీ తిప్పుకోకూడదండి, ముద్దగా అయిపోతుంది. మిగిలిన పోపు కూడా ఈ పచ్చట్లో కలిపేసుకోవడమే. బెండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.